అంటే ఈ రోజుల్లో ఆలోచన అనేది చాలా తక్కువ అండి. కానీ కొన్ని అన్నిటికీ డబ్బు అవసరం లేదు. కానీ దీనికి హెల్ప్ చేయాలనే ఒక సంకల్పం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఆ సంకల్పం ఉంది. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళుగా చూస్తున్నా ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అన్న ఈ ప్రాబ్లం ఉంది హెల్ప్ చేయగలం అని దానికి తెలిసిన వాళ్ళని అడగటం అనేది చాలా మంది ఆగిపోయి అడగాలంటే సిగ్గుపడతారు. అలా కాదు, తన కోసం అడగటం, ఊళ్ళో వాళ్ళ కోసం ఎవరికో ఏదో కష్టంలో ఉన్నాడు ఆ బాధని ఆలోచించేసి వాళ్ళు హెల్ప్ చేయడం కోసం తనకు తెలిసిన స్నేహితుడిని అడిగి చేయడం అనేది అది ఒక మంచి గుణం. ఆ గుణమే ఇవాళ ఈ 3వ వాచ్ తీసుకెళ్ళి డెఫినెట్గా నేను చిత్తశుద్ధితో చేస్తాను. అందరితో కలుపుకోవాల్సి ఉంటాడు, మంచి సక్సెస్ ఉంటుంది. డెఫినెట్గా తను చేసే కార్యక్రమంలో దీన్ని చూసి కొంతమంది ఇంకా ఇన్స్పైర్ అవుతారు. డెఫినెట్గా ఈ కార్యక్రమం మంచి దిగ్విజయం కావాలని తను అనుకున్నది సాధించాలి. దీంట్లో ప్రతి ఒక్కరు ఎంతో కొంత పాల్గొంటే డెఫినెట్గా అది మంచిగా ఉంటుంది, సమాజం బాగుంటుంది, ప్రజలందరూ సుఖంగా ఉంటారు. మనం సైతం సర్వీస్ ఇస్ గాడ్, టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. పేదవాళ్లే నా కుటుంబం.